పక్కింటి మామ తోటలో ఉన్న కొబ్బరి బొండలు చూసారా? వాటితో పనైపోయాక ఏం చేస్తారు? బయట పడేస్తారు కదా. కానీ అదే చిప్పలు ఇప్పుడు అమెరికాలో డబ్బులుగా మారిపోతున్నాయి. మీ ఊర్లో వృధాగా అనిపించే వస్తువు ప్రపంచానికి బంగారం కావచ్చు అనే నిజం ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మన దగ్గర కొబ్బరి తీసిన తర్వాత మిగిలిపోయేది చిప్ప. కానీ ఈ చిప్పలో ఉంటుంది బలం, చక్కటి రక్షణ, ఇన్సులేషన్ వంటి లక్షణాలు. ఇటీవల అమెరికా ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనే ఆలోచనలతో బయోడిగ్రేడబుల్ మెటీరియల్ అనే ట్రెండ్ వచ్చింది. ఆ సమయంలోనే కొబ్బరి చిప్పలతో తయారయ్యే ఉత్పత్తి స్పాట్లైట్ లోకి వచ్చాయి. ఇవి గార్డెనింగ్ కోసం కోయ్, ఫైర్ ప్రూఫ్ స్టవ్ ఇన్సులేషన్, సోఫా అండ్ మ్యాట్రెస్ పిల్లర్స్, కార్ సీట్స్, కార్ ఫ్లోర్ మ్యాట్, యానిమల్ బెడ్డింగ్, వాల్ టైల్స్ లైక్ డెకరేషన్ వంటి వాటికి ఉపయోగిస్తున్నారు. ఈ డిమాండ్ వలన 1 టన్ను చిప్పకు 25,000 రూపాయల వరకు ధర వస్తోంది. మన దేశంలో చాలా మంది ఇంకా ఈ చిప్ప వృధా అనిపించే చెత్తగా చూస్తున్నారు. చిన్న స్కేలులో అయినా మీరు కోయర్ యంత్రం పెట్టి కోయర్ ఫైబర్ ఉత్పత్తి చేయవచ్చు. ఇది వ్యవసాయ అభివృద్ధి, స్వయం ఉపాధికి బంగార మార్గం. ప్రపంచం ఇప్పుడు వృధాను కూడా డబ్బుగా మారుస్తుంది. మన దగ్గర వాడకం ఉన్న వస్తువును ఎవరో విదేశాల్లో ఉపయోగిస్తున్నారు. మీ ఇంటి వద్ద ఉన్న చెత్త వస్తువును కూడా మీరు ఆలోచిస్తే అది ఆదాయంగా మార్చవచ్చు. కొబ్బరి చిప్ప ఒక చెత్త కాదు, అది డబ్బు. మీరు ఎవరైనా ఈ అవకాశాన్ని వదలకండి. మీ ఊరిలో కూడా కొబ్బరి చిప్ప యూనిట్ మొదలు పెట్టవచ్చు. ఇది చైతన్యాన్ని నింపుతుంది, ఆదాయాన్ని పెంచుతుంది.